Century IAS Academy, and we are offering here with intermediate, with the civils as well as with various courses like MPC, BPC, and other areas. And what would be the future prospects for you in intermediate when you join here in 21st Century IAS Academy? And I warm welcome our Krishnadeep 21st Century IAS Academy Chairman Krishnadeep sir, and our Chief Mentor and Academic Director and Chief Mentor, and who is the brain behind the program, Dr. Bhavani Shankar sir, and Director Sir Varun sir. I welcome Bhavani Shankar sir to explain what would be the future plans and academic goals and vision of the institution in the intermediate as well as graduation level. Thank you, sir. Yes, good morning. One thing, కెరీర్ ఆప్షన్స్ గురించి నేను థింక్ చేసినప్పుడు ఎక్కడొచ్చింది ప్రాబ్లం అనేది గమనించాను. అండ్ ఎడ్యుకేషనిస్ట్ షుడ్ బి ఏ సొల్యూషన్ సీకర్ ఆల్వేస్. ఇక్కడ మనకి ఐఐటి, నీట్, జేఈ లాంటివి మనం పరిగణిస్తే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి పేరెంట్స్కి కూడా క్లారిటీ కావాలి. ఒకవేళ జేఈ సీట్స్ మనకి ఒక 10,000 ఉన్నాయంటే రాసే వాళ్ళు వచ్చి దాదాపు ఒక 10 లక్షల మంది ఉన్నారు. ఎంతమందికి ఆ సీట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ట్రిపుల్ కానీ ఎన్ఐటి కానీ? సో ఒక్కసారి మనం కరెక్ట్గా కెరీర్ గైడెన్స్ అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన వన్ అండ్ ఓన్లీ మేజర్ ఆస్పెక్ట్ ఈజ్ స్టూడెంట్కి తక్కువ బర్డెన్ నుండి మల్టిపుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలిగే ఆప్షన్ ఉండి చాలా వరకు స్ట్రెస్ లేకుండానే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో బెస్ట్ కెరీర్ పొందేటట్టుగా ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చింది. అందుకే ఒక వన్ స్టాప్ సొల్యూషన్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని మనం విత్ వన్ కరిక్యులం మల్టిపుల్ ఎగ్జామ్స్, వన్ నేషన్ వన్ కరిక్యులం అనే మోటోతో ఒక తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయాలి. ఎంతమందికి ఇంజనీర్లు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఎంతమందికి ఐఏఎస్ అవ్వాలని ఉంది? ఓకే, మిగతా వాళ్ళందరూ ఏమవుదాం అనుకుంటున్నారు? సో ఇక్కడ నీకు తెలిసిన ఆప్షన్స్ ఏమున్నాయి? ఇంటర్మీడియట్ తీసుకున్న తర్వాత నువ్వు చదివితే నీకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నానన్నా? నువ్వేం చేయొచ్చు అనుకుంటున్నావు? నీకు కెరీర్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నావు? ఒకసారి పేరెంట్స్ కూడా గమనించండి. మీకు 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఏమేమి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంది, అసలు ఏం తెలుసు, ఏం చదవాలి, ఎలా చదవాలి వాటికి అని ఎంతవరకు అవగాహన ఉంది? దాదాపు మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఉన్నప్పుడే, ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే సెకండ్ ఇయర్లో ఒక 20 ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు. 20 పైగా ఎగ్జామ్స్ రాయొచ్చు. 20కి 20 రకాల స్ట్రాటజీస్ అవసరంగా. అంటే మీకు దాదాపు 20 కరిక్యులమ్స్ ఎగ్జామ్స్ అని నేను చెప్తున్నప్పుడు కామన్గా ఉండే కరిక్యులం ఏంటంటే ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వస్తే ఇందులో 3rd పేజ్ తర్వాత ఒకసారి చూడండి. ఈ కేపీ కిట్లో ఇంటర్మీడియట్ ఉన్న స్టూడెంట్స్ ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా మీరు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్న. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే 5 years LLB కోర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది 22 రెప్యూటెడ్ లా యూనివర్సిటీస్ ఉంటాయి. 22 రెప్యూటెడ్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. మనందరికీ తెలిసిన ఐఐటి ఇన్స్టిట్యూట్సే కాదు, మనకి క్వాలిటీ లాయర్స్, చెట్టు కింద ప్లీడర్లు కాదు, చాలా నాలెడ్జ్ ఉన్న, క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఉన్న లాయర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో ఇలాంటి లాయర్స్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయగలిగే కేపబుల్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాటిల్లో సెంట్రల్ లెవెల్లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్కి అడ్మిషన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటున్నాం మనం? కామన్ లా అడ్మిషన్ టెస్ట్. దీనికి ఉన్న సిలబస్ ఏంటిది? బేసిక్గా జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది, క్వాంటిటీ అప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఎవరైనా సరే హెచ్ఈసీనా, ఎంఈసీనా, సిఈసీనా, ఎంపీసీనా, బైపీసీనా వీటితో సంబంధం లేకుండా ఎవరైనా రాసుకోవచ్చు ఈ ఎగ్జామ్. ఎవరైనా రాసుకోవచ్చు.
దీనికి చేయాల్సిన పని లేదు. రోజుకి అడిషనల్గా ఆఫ్టర్నూన్ వరకు ఐపీ ఎగ్జామ్ చదువుకున్నాక ఆఫ్టర్నూన్ తర్వాత అడిషనల్గా ఒక 3 అవర్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ క్లాసులు కానీ, నెక్స్ట్ ఎన్సీఆర్టీ పుస్తకాలు, అంటే మీరు ఇప్పటివరకు చదువుకున్న సోషల్ స్టడీస్ 10th వరకు ఏం చదువుకున్నారో ఆ 6th to 10th అవి చదువుకుంటూ రోజు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes హిందూ ఎడిటోరియల్ వస్తుంది అన్న న్యూస్ పేపర్ అది, వాటికి సంబంధించిన జీకే ఇష్యూస్ కనుక మీకు రోజు డిస్కస్ చేయగలిగితే, స్టడీ అవర్స్లో కొంచెం చదివిస్తే, వీకెండ్ టెస్టులు పెడుతూ వస్తుంటే, మధ్యలో మళ్ళీ రిక్రియేషన్కి కొన్ని స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ని ఇంటిగ్రేట్ చేస్తే మీ మీద తక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఈ ఎగ్జామ్ని ఈజీగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. సరే, ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అయితే ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే ఇదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, ఈ బేసిక్ జనరల్ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఏవైతే ఉన్నాయో అవి నేను 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివిస్తాం. దాని తర్వాత రోజు హిందూ న్యూస్ పేపర్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ పెడితే, పిల్లలకి వీకెండ్ టెస్టులు పెడితే, ఈ క్లాట్తో పాటు సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్కి ఒక జనరల్ పేపర్ ఉంటుంది. ఆ జనరల్ పేపర్ రాసుకోవచ్చు. దానిలో కూడా ఇవే టాపిక్స్ ఉంటాయి. వీటిల్లో కొంచెం మంచి స్కోర్స్ తెచ్చుకుంటే, సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి నాన్న? సుమారు 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మీకు తెలిసిన 100+ ఐఐటి ఇన్స్టిట్యూట్సే కాదు, ఇక్కడ 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటన్నిటికీ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే నువ్వు చదువుకున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీయో, నువ్వు చదువుకున్న హెచ్ఈసి నుంచో, ఎంఈసి నుంచో వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్గా, అంటే మీరు డిగ్రీతో పాటు పీజీ చేసుకోవడానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో సీట్స్ ఉంటాయి. నువ్వు నీట్ జేఈ రాలేదంటే డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, అనవసరమైన విపరీత నిర్ణయాలు అవసరం లేదు. ఏ డిప్రెషన్స్, సూసైడ్స్ ఇలాంటి పంచాయతీలే మనకు అవసరం లేదు. కెరీర్లో ఎవరు దేనిలో రాణించగలరు ఉంటుంది. ఒక మనిషికి ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకళ్ళు ఒక రంగంలో సక్సెస్ అవుతుంటారు, ఇంకొకరు ఇంకో రంగంలో సక్సెస్ అవుతుంటారు. సో అందరికీ సక్సెసే ఉంటుంది తప్ప ఫెయిల్యూర్ అనేది ఉండదు. అదే మన కరిక్యులం ఉండాలి. సో స్ట్రెస్ లేకుండా మల్టిపుల్ ఆప్షన్స్, నువ్వు చదివేది అదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్, అదే జీకే ఉంటుంది, అదే కరెంట్ ఇష్యూస్ ఉంటుంది, రోజు అదే టాపిక్స్ చదువుతావు, వీకెండ్ టెస్ట్ రాస్తావు, వాటి మీదనే క్లాట్ రాస్తావు, లేదు క్యూట్ రాస్తావు సైమల్టేనియస్గా. ఆ బేసిక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నువ్వు చదువుకుందే చదువుతావు అనుకో. ఒకవేళ నువ్వు క్యూట్ రాసావు, అందులో ఐఎంఎస్సి మ్యాథ్స్ ఉంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ మ్యాథ్స్ 5 years కోర్స్ ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఫిజిక్స్ ఉంది, ఐఎంఎస్సి ఫిజిక్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, ఐఎంఎస్సి బయోఫిజిక్స్ ఉంది, ఐఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఉంది. ఇవి కాకుండా మళ్ళీ నువ్వు లీగల్ స్టడీస్ ఉంటాయి. ఏది క్యూట్లో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే లీగల్ స్టడీస్ ఉంటుంది. మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది నాన్న. జర్నలిస్టులు ఎంతమంది అవ్వగలుగుతున్నారు? మొత్తం గుంపగొత్తగా అందరూ తీసుకెళ్ళి ఎంపీసీలో పడేస్తే ఎవడవుతాడు జర్నలిస్ట్? ఇప్పుడు 100+ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి నాన్న ఈ దేశంలో. టాప్ మోస్ట్ ఎంతమందికి ఒక రాసుకోండి కావాలంటే, వరల్డ్ ఈజ్ వన్ న్యూస్ అని ఉంటుంది నాన్న. వరల్డ్ ఈజ్ వన్ న్యూస్ ఛానల్, విఆన్ అని ఉంటుంది. ఎంతమందికి తెలిసింది వరల్డ్ ఈజ్ వన్ అని, విఆన్ అని? అది ఇండియా మౌత్ పీస్ అనమాట. భారతదేశాన్ని అంతర్జాతీయ సంబంధాల విషయంలో సపోర్ట్ చేస్తుంటుంది. అంటే ఇలాంటి బేసిక్స్ కూడా తెలీదు. టాప్ మోస్ట్ జర్నలిస్ట్ రిక్వైర్మెంట్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉంది. వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఇదిగో ఈ మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం అని 44 సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి వస్తారు. ఐఐటీస్ నుంచి రారు, ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి రారు. వీళ్ళే కదా నాయకత్వం వహించేది దేశానికి. ఇప్పుడు డెమోక్రసీ అంటే 4th పిల్లర్ అంటాం కదా. 4th పిల్లర్ అంటే ఏంటి? ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, పీపుల్కి వాయిస్గా నిలబడతారో వాళ్ళే కదా. సో అలాంటి పొజిషన్కి వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది. ఈ క్యూట్ ఎగ్జామ్, ఒక్క క్యూట్ ఎగ్జామ్లో నీకు డొమైన్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయన్నా? సుమారు 27 ఉంటాయి. 27 రకాల సబ్జెక్ట్స్లో నువ్వు డిగ్రీ ప్లస్ పీజీ చేసే అవకాశం ఉంది. ఒకటే ఎగ్జామ్ అది. ఏం ఎగ్జామ్? ఒకటే ఎగ్జామ్, క్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఒక సబ్జెక్టే చూస్ చేసుకుని ఒకటే రాసుకోవచ్చు. ఒకటి కాదు 4 సబ్జెక్టులు యూజ్ చేసుకుంటే 4 రాసుకోవచ్చు. సపోజ్ నువ్వు ఎంపీసీ నుంచి వచ్చావు అనుకో, నువ్వు ఐఎంఎస్సి మ్యాథ్స్, ఐఎంఎస్సి ఫిజిక్స్, ఐఎంఎస్సి కెమిస్ట్రీ, ఐఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఇలా 4 అప్లై చేసి రాసుకోవచ్చు. అందులో అంటే ఒక లాంగ్వేజ్ తీసుకొని ఒక 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా నీకు ఆప్షన్స్ ఉన్నాయి నువ్వు రాసుకోవాలంటే. జనరల్ పేపర్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది క్లియర్ చేయగలిగితే మిగతా ఎగ్జామ్స్ని మన ఇంటర్మీడియట్లో కరెక్ట్గా చదువుతూ చిన్న చిన్న బిట్స్ని ఎలా లాజికల్గా అర్థం చేసుకోవాలో నేర్చుకోగలిగితే ఆప్షన్ ఉంది మనకి. లేదు నువ్వు లీగల్ స్టడీస్ చేస్తావు, మాస్ కమ్యూనికేషన్ చేస్తావు జర్నలిజంలో, ఇలాంటి వాటికంటే నువ్వు ఆర్ట్స్ నుంచి హెచ్ఈసి నుంచి రా, ఐఏఎస్ ఫౌండేషన్ తీసుకో. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. లైఫ్లో
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కుదరలేదు, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్కి. నీకు తెలిసిందల్లా ఒకటే ఐఐటి అని పట్టుకుంటే కాదు, దాంతోపాటు ప్యారలల్గా వీటన్నిటికీ కొంచెం టైం కేటాయిస్తే నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 22 లా యూనివర్సిటీస్ ఉన్నాయి, 44 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? దాదాపు 27 డొమైన్ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. ఇవి కాకుండా మళ్ళీ హెల్త్ సైకాలజీ ఉంది, థియేటర్ ఆర్ట్స్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. నువ్వు ఒక పెద్ద మంచి లిరిక్ రైటర్ అవుతావా, ఒక డైరెక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావా, వాటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. అంటే నీ నాలెడ్జ్ నీకు కరెక్ట్గా స్ట్రీమ్లైన్ చేయగలిగితే నీకు అన్నిటికీ ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెన్ డోర్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్గా. సరే, క్లాట్ క్యూట్ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నా. ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, భూమి మీద మనిషి ఉన్నంత వరకు తిండి బట్ట కామన్. దాని మీద బిజినెస్ లేకపోతే దాని మీద జాబో లేకుండా ఎక్కడ ఉండదు. సాఫ్ట్వేర్లో లే ఆఫ్స్ ఉంటాయి, ఏదో ఒక రోజు వాడు ఇంటికి పంపిస్తాడు నేను. నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉండాల్సి వస్తుంది అందులో కూడా. ఓకే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వస్తుంది, అది వచ్చిన తర్వాత చాలామంది జాబ్స్ పోతాయని భయంలో కూడా ఉన్నారు. ఓకే, కానీ నువ్వు ఒకటి గమనించాలి ఏంటంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి ఏమీ లేదు, సేమ్ ఇందాక చెప్పినట్టుగా నేను క్లాట్లో ఏది చెప్పానో అవే టాపిక్స్. క్వాంటిటీ యాప్టిట్యూడ్, క్యూట్లో జనరల్ పేపర్ ఏదైతే ఉందో సేమ్ అవే టాపిక్స్. జనరల్ ఇంగ్లీష్, కాంప్రహెన్షన్ అండ్ జీకే ఉంటుంది, కరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ టాపిక్స్ చదువుకొని పిల్లలు ఇంకొక జేఈ రాయొచ్చు. మీరు చేసిన మీరు రాస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ఐఐటీస్ కాదు, ఎన్ఐటీస్ కాదు, ఇదేంటిది? ఇది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీస్ ఉంటుంది. సో నా కజిన్ నందిని, తను ఉంది ఒక 5 years బ్యాక్ ఇంటర్మీడియట్లో తనకు ఒక 78% వచ్చింది. ఇంటర్మీడియట్లో బాగా రెప్యూటెడ్గా ఫీల్ అవుతున్న ఎంపీసీలోనే జాయిన్ అయింది. రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీ అందరికీ బాగా నోటెడ్గా అందరికీ తెలుసు నోటికి, ఆ ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అయ్యి 78% తనకు వచ్చింది. తనకు ఎలాగో ఎంసెట్ రాదు, ఇంజనీరింగ్ రాదు, వచ్చినా ఎక్కడో టీకేఆర్లోనో మల్లారెడ్డిలోనో వస్తుందనే పరిస్థితి ఉంది. ఆ ఇంజనీరింగ్లో తనకి ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేయాలి, కెరీర్ కూడా ఎలాగో ఉండదు, సగం సగం నాలెడ్జ్. చాలామంది ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, 80% అమీర్పేటలో వెళ్ళి కోడింగ్ నేర్చుకుంటున్నారు ఇంజనీరింగ్ అయిన తర్వాత. ఓకే, కోడింగ్ నేర్చుకొని 2 ఏళ్ళు కోడింగ్ నేర్చుకున్నాక ఆ 2 ఏళ్ళు ఏదో ఎక్కడో చోట జాబ్ చేసినట్టుగా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని జాబ్లో జాయిన్ అవుతున్నారు. ఇది పరిస్థితి జనరల్గా. అంటే ఆ ఇంజనీరింగ్ 4 ఏళ్ళు మళ్ళీ ఇక 2 years ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో కోచింగ్ తీసుకొని అది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్గా మార్చుకొని జాబులు తెచ్చుకోవడం, లేదా యూఎస్కి వెళ్ళడం చేస్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా నీకు నిజంగా అంత అవకాశం లేకపోతే సగం ఇంజనీరింగ్ సీట్లు ఖాళీగా ఎందుకు ఉండాలి? నిజంగా అవకాశం లేకపోతే మిగతా వాళ్ళు 80% మందికి సర్టిఫికేట్లు ఉండి ఏం చేయకుండా ఖాళీగా ఎందుకు ఉండాలి? సో ఇప్పుడు నువ్వు గమనిస్తే నీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. తను ఏం చేసింది నేను ఇమీడియట్లీ అంటే, జేఈఈ అనేది ఇంకోటి ఉంది, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. దానికి అది ఎగ్జామ్ దేనికి సంబంధించింది? అది దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్కి ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, దాన్ని జేఈ అనే పిలుస్తారు. అది రాయి, దాంట్లో నువ్వు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది. అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన అమ్మాయితో నేను 3 months యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ చెప్పించాను. 3 months యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాస్ చెప్పించి ఆ అమ్మాయి ఎగ్జామ్ రాస్తే దేశంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి గచ్చిబౌలిలో హెచ్సియు గోడ కానుకొని ఉంటుంది, అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు 5 years అయిందన్నా కదా, 1 year అయింది తను ఆస్ట్రేలియాలో జాబ్ చేయబట్టి. సో ఈ ప్రపంచంలో 193 దేశాలు ఉన్నాయి ఈవెన్ రికగ్నైజ్ చేసినవి. రికగ్నైజ్ చేయనివి ఇంకో 40 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలో టూరిజం ఉంటుంది, ఆ టూరిజానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది, ఆ టూరిజానికి సంబంధించిన కోర్స్ ఉంటుంది. ఆ ఫుడ్ వెరైటీస్ అన్నీ వీళ్ళు నేర్పిస్తారు. వీళ్ళు రెస్టారెంట్స్ పెట్టగలరు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వీళ్ళు హెచ్ఆర్ అవ్వగలరు, మేనేజ్మెంట్లో ఉండగలరు, లేదా వీళ్ళే చెఫ్స్ అవ్వగలరు. టాప్ మోస్ట్ ఈ రెస్టారెంట్స్లో ఒక పర్టికులర్ వేరియంట్ వాళ్ళే చేయగలుగుతారు. ఇలా ఉన్నాయి నాన్న, ఇంత స్కోప్ ఉంది. మంచి మంచి ప్యాకేజెస్తో సెలెక్ట్ అవ్వగలరు. కెరీర్ బాగుంటుంది, నచ్చిన దాంట్లో ఉంటుంది, స్ట్రెస్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తారు. ఫైనల్ ఇయర్లో వాళ్ళకి అన్ని ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో 3D ఇవి అవసరమే కదా. సో బాహుబలికి నీకు మంచి 3D కావాలంటే ఎవరు చేయాలి? వచ్చి ఫారెన్ నుంచి తెచ్చుకోవాలి సగం మందిని. ఒక బెస్ట్ ఇండియన్ డిజైనర్ కావాలా లేదా? ప్రతిదానికి మల్టీమీడియాలో ఉండాలా లేదా? సో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అని ఉంటుందా లేదా? ఇది కూడా ఉంది, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్. వాటికి ఎగ్జామ్ సేమ్ అదే యాప్టిట్యూడ్ రీజనింగ్. ఇంకోటి ఉంది NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ. నేను చెప్పాను లేదా, బేసిక్ మనిషికి ఫుడ్, క్లాత్ అనే బేసిక్ నెసెసిటీస్ మనిషికి తప్పదు అని.
అలాంటి వాటిల్లో సేమ్ సిలబస్, సేమ్ కరిక్యులం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అన్నట్టుగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీకి ఎగ్జామ్ ఉంటుంది. అది రాసి కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఇలా నీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లలందరికీ కూడా. ఇంకా నీకు ఇది మాత్రమే కాదు, ఇంకా నువ్వు గమనిస్తే ఇప్పటివరకు నేను చెప్పింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించే. కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాకుండా జాబ్స్కి సంబంధించి ఉంది. దేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రెండింటికే ఉంటుంది. ఒకటి టాప్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడానికి, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి. ఈ రెండే కదా ఎగ్జామ్స్ జనరల్గా. ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్స్లో నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన లిస్ట్ అంతా చెప్పా. క్లాట్ చెప్పాను, క్యూట్ చెప్పాను, క్లాట్, క్యూట్, దానిలో మళ్ళీ 27 సబ్జెక్ట్ స్ట్రీమ్స్ చెప్పాను, 22 యూనివర్సిటీస్, 44 యూనివర్సిటీస్ అన్నాను, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ అన్నాను, నిఫ్ట్ అన్నాను, హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అన్నాను. ఇలా ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి నీకున్న ఐఐటి ఇన్స్టిట్యూట్స్ కాకుండా ఆప్షన్స్. సో నీకెందుకు ఆ ఐఐటీలో సీట్ రాకపోతే ఆ సూసైడ్ చేసుకోవాల్సిన కర్మ అవసరం లేదు కదా. నీ స్కిల్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, నువ్వు ఎందులో సూట్ అవుతావు, ఎందులో సూట్ కావు అనేది నీకు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు ఒకటే కరిక్యులం ప్రిపేర్ అవ్వు, అన్ని ఎగ్జామ్స్ రాయి, ఒక దాంట్లో సీట్ వస్తుంది. వచ్చిన సీట్ని బట్టి నువ్వు చాయిస్ అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు ఎందులో నువ్వు సూట్ అవుతావు, ఇప్పుడు సూటబుల్ అని. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయిన తర్వాత మరి గవర్నమెంట్ జాబ్స్ ఏంటి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తర్వాత అంటే మేజర్గా ఇప్పటివరకు మీరు ఐఏఎస్ ఫౌండేషన్ అనే పేరే వింటున్నారు కదా మన దగ్గర. అది మీకు ఒక ఈజీగా అర్థం కావడానికి పెట్టేది. కానీ ఈ ఐఏఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది నాన్న, యూపీఎస్సీ. ఎంతమంది ఉన్నారు యూపీఎస్సీ గురించి తెలుసు కదా? ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ఎగ్జామే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ నాన్న, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటారు. ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తున్న ఈ యూపీఎస్సీఏ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లలకి నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, ఎన్డీఏ అంటారు. ఓకేనా? ఈ ఎన్డీఏలో ఎవరైతే వచ్చారో పిల్లలు క్లియర్ చేసి వాళ్ళందరూ ఇటువైపు ఇంజనీరింగ్తో పాటు అటువైపు జాబ్లో కూడా జాయిన్ అయిపోయినట్టే. వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తారు? మనకి 3 ఫోర్సెస్ ఉన్నాయి తెలుసు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని, త్రివిధ దళాలని విన్నారు కదా. అలా ఆర్మీలో ఎయిర్ చీఫ్ మార్షల్ అవ్వాలన్నా, అది ఆర్మీలో చీఫ్ అవ్వాలన్నా, ఎయిర్ ఫోర్స్లో చీఫ్ మార్షల్ అవ్వాలన్నా, నేవీలో అడ్మిరల్ అంటే హైయెస్ట్ పొజిషన్, అది క్యాబినెట్ ర్యాంకింగ్, అది ద బెస్ట్ పొజిషన్, అది ఐఏఎస్ కన్నా పెద్ద పోస్ట్. అక్కడ దాకా వెళ్ళాలన్నా కూడా ఇంటర్మీడియట్లో ఎన్డీఏ క్లియర్ చేసిన స్టూడెంట్ ఈజీగా వెళ్ళగలరు. ఇటువైపు ఎడ్యుకేషన్, జాబ్ రెండు ఉంటాయి. ఇంకోటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ క్లరికల్ క్యాడర్లో ఉంటాయి, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉంటుంది ఎగ్జామ్. వీటన్నిటికీ కూడా అవే నేర్చుకోవాలి, బేసిక్ స్కిల్స్ ఉండాలి నాన్న. అసలు నువ్వు ఇంజనీరింగ్ అంతా అయిపోయి గేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతావు, నీకు క్యాట్ ఎవరికి రాదు 90% ఇంజనీర్స్కి. ఎందుకంటే రాదు? క్యాట్ అంటే ఏంటో తెలియదు, మళ్ళీ అదొకటి బాధ కదా. సో మనకి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నీ కెరీర్ లిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చాను నేను, చదువుకో. ఓకే, నువ్వు ఎక్కడైనా ఉండు, కానీ ఎక్కడైనా చెయ్యి, కానీ ఈ లిస్ట్ నీకు తెలిసి ఉండాలి. తర్వాత నువ్వు మొత్తం నీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చుంటే పని ఉండదు. గ్రాడ్యుయేషన్కి ముందే నీకు ఆప్షన్స్ అన్ని లిస్ట్ ఉన్నాయి, ఆప్షన్స్లో నీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. దాన్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు కరెక్ట్గా ఉంటే నువ్వు ఆ గైడెన్స్లో వెళ్ళగలిగితే నువ్వు ఏదో ఒక దాంట్లో నీకు నచ్చిన ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను ఎస్ఎస్సి గురించి చెప్పాను, బ్యాంక్ ఎగ్జామ్స్ చెప్పాను, రైల్వే ఎగ్జామ్స్ చెప్పాను, రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి చెప్పాను, జాబ్స్లో అండ్ ఎన్డీఏ గురించి చెప్పాను. ఎన్డీఏ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లాంటిదే, మళ్ళీ జాబ్ కూడా లాంటిదే, రెండు ఉంటాయి అందులో. అది ఇంకా టాప్ మోస్ట్ అన్నిటికన్నా. ఇలా నీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కెరీర్లో. ఈ ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చి కూడా నువ్వు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే అది చేసుకుంటూ, మా దగ్గర డిగ్రీలో లాలో మంచి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా అది వదిలేసి ఇక్కడ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ కంటిన్యూ చేస్తూ ఫైనల్ ఇయర్లో కూడా మళ్ళీ అదే క్యూట్ ఎగ్జామ్ పీజీకి రాసుకోవచ్చు, అదే క్లాట్ ఎగ్జామ్ పీజీకి రాసుకోవచ్చు. 5 years ఎల్ఎల్బి కాకుండా 3 years ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డిగ్రీలో. ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. చాలామంది ఇక్కడ ఒకటి గమనించాలి, నువ్వు గేట్ ఎగ్జామ్ అని ఒకటి రాస్తారు నాన్న, టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది, మళ్ళీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ అయిపోయినట్టు. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చిన స్టూడెంట్ చాలామందికి తెలియట్లేదు ఏంటంటే దాన్ని మించిన ఒక మంచి జాబ్ ఎగ్జామ్ అనేది ఇంకోటి ఉంది టెక్నికల్ ఫీల్డ్లో కాకుండా, అనేది క్యాట్ ఎగ్జామ్ ఉంది, కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో, కార్పొరేట్ సంస్థల్లో హెచ్ఆర్ కావాలి, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ చేయాలి, లీడర్స్ కావాలి, ఓకే, పర్ఫెక్ట్ ఎమోషనల్ కోషెంట్ ఉన్న పర్సన్స్ కావాలా లేదా ఆ ఇన్స్టిట్యూట్స్కి? అలా రావాలి అంటే, వాటిని నిర్వహించాలి అంటే, వాటి సామర్థ్యం ఉన్న వ్యక్తులు కావాలంటే వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వస్తారు, ఎంబీఏ.
సో అందులో కూడా ఉండేది క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. వాటి వెయిటేజ్ 25%. వాటి వెయిటేజ్ 25% ఉంటుంది. యాక్చువల్గా చాలామంది ఇంజనీర్స్కి ఎందుకు రావట్లేదు తెలుసా? అందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐటీస్ కన్నా తోపు, ఐఐఎమ్స్లో సీట్లు ఎందుకు రావట్లా చాలామందికి అంటే ఒకటి గమనించాలి. ఎందుకంటే 25% రిటర్న్ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉంది. మిగతా తర్వాత వాళ్ళకి రిటర్న్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్గా రాయాలి. మళ్ళీ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ టెస్ట్ మళ్ళీ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్ ఎంతమంది ఇంజనీర్స్కి ఇన్ఫ్లేషనో, బడ్జెటింగో, మార్కెటింగ్ గురించి డిస్కస్ చేయండి అంటే ఎంతమందికి వచ్చి నాలెడ్జ్ ఉంది? ఫస్ట్ ఎప్పుడో అసలు వాడు 10th క్లాస్ వరకు కూడా ఎకనామిక్స్ చదివి ఉంటాడు, ఆ తర్వాత కూడా ఎకనామిక్స్ ముట్టుకునే ఉంటాడు ఇంజనీరింగ్లో. అసలు రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఒక ఎస్ఏ రాయమంటే రాయగలరా? రాయలేడు. గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయగలరా? సబ్జెక్ట్ లేదు. సో ఇప్పుడు అందుకే వాళ్ళకి క్యాట్ సీట్స్ రావు, అందుకే విడిచిపెట్టేసి గేట్ రాసుకుంటారు. అర్థమైందా? అది టఫ్ ఎగ్జామ్ కాదు, వీళ్ళకి స్కిల్ లేక, వీళ్ళకి నాలెడ్జ్ లేక. నిజం చెప్పాలంటే సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్టే కాస్త టఫ్ అయింది, క్యాట్ ఈజీ అయింది ఇప్పుడు. ఎందుకంటే అందులో 80 క్వశ్చన్లు ఉంటాయి, అన్ని నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, అన్ని నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కొన్ని. ఓకే, బట్ క్యాట్లో అన్నీ ఉండవు, ఎంసీక్యూ బేస్ మీద ఉన్నాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటాయి, మిగతా వాటికి ఉండవు. అంటే ఇంకా ఈజీగా క్లియర్ చేయొచ్చు పిల్లలకి కరెక్ట్ గైడెన్స్ ఇస్తే. సో ఇది మనం తీసుకెళ్తున్న ఓరియంటేషన్. ఏంటంటే డిగ్రీలో ఉన్న పిల్లలకు కూడా అదే పేజ్లో రైట్ సైడ్ మీరు చూస్తే డిగ్రీ ప్లస్ ఐఏఎస్కి వచ్చిన తర్వాత కూడా ఐఏఎస్ ఫౌండేషన్లో భాగంగా ఇలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, క్లాట్, క్యూట్, క్యాట్, వీటితో పాటు ఇంకా ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంక్, పిఓ ఎగ్జామ్స్ చాలా రాసుకోవడానికి స్కోప్ ఉంది. సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కరెక్ట్గా తీసుకోగలిగితే స్టూడెంట్కి ఏముంటుంది, ఐఏఎస్ ఎగ్జామ్ ఫౌండేషన్లో భాగంగా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిల్లలకి స్కిల్స్ కావాలి, రోజుకు ఒక 4 గంటలు అదనంగా నువ్వు దేని మీద స్పెండ్ చేయాలి టైము? స్కిల్స్ అంటే ఏంటిది? రీడింగ్ కాంప్రహెన్షన్, అది స్కిల్లే కదా. వేగంగా చదవడం, ఇంగ్లీష్ బాగా అర్థం చేసుకోవడం, మాట్లాడడం, గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవడం. దాంతోపాటు యాప్టిట్యూడ్ రీజనింగ్, నువ్వు ఇప్పుడు 10th క్లాస్ వరకు చేసినటువంటి మ్యాథ్స్ని ట్రిక్స్ తోటి స్పీడ్గా చేయగలగడం, కామన్ సెన్స్ వాడి చేయగలగడం, ఫార్ములాలు వాడి కాకుండా కామన్ సెన్స్తో చేయగలగడం. ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రకరకాల ఫీల్డ్స్లో సెటిల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కానీ ఇవేమీ లేకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంపీసీ పుస్తకాలు బట్టి కొట్టించి పెడితే ఒక 20,000 మంది 30,000 మంది మంచి సీట్ సంపాదిస్తారు. మిగతా వాళ్ళంతా కూడా పరిస్థితి ఏంటి? ఇగో మళ్ళీ ఆమీర్పేటలో తిరుగుతూ ఉంటారు, సర్టిఫికెట్లు పెట్టుకుంటారు, నాలెడ్జ్ ఉండదు, గ్రాడ్యుయేట్స్ అవుతారు, ఇంజనీర్స్ కాదు. ఓకే, మీ అందరూ, మీ అన్నలు, మీ అక్కలు, మీ తమ్ముళ్ళు, మీరెవరో ఉంటారు కదా, ఒకసారి గమనించారు. మీ తమ్ముళ్ళు ఇంకా లేరు కానీ వచ్చే వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైనా ఉన్నా కూడా నువ్వు గమనిస్తే వాళ్ళెవ్వరికి కూడా ఇప్పుడు జాబ్ గ్యారంటీస్ లేని పరిస్థితే ఉంది. సో జాబ్ గ్యారంటీ అంటే ఏంటి అర్థం? నువ్వు జాబ్ తెచ్చుకోవడానికి పడే ప్రయాస కాదు, నువ్వు జాబ్ ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. జాబ్ గ్యారంటీ అంటే మన దగ్గర లీడర్స్ తయారవ్వాలి, అందరూ లీడర్స్ అయితే ఫాలోవర్స్ లేని సొసైటీ రావాలి. సో అటువంటిది మనం నిర్మించాలంటే నువ్వు కెరీర్లో నాకు ఏదైనా వస్తుంది, నువ్వు ఎవరి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చైల్డ్ కౌన్సిలర్స్, ఈ మ్యారేజ్ కౌన్సిలర్స్, పేరెంట్ కౌన్సిలర్స్ అవసరం లేదు. ఇది చదువుకున్న వాడే 10 మందికి గైడెన్స్ ఇవ్వగలడు, కౌన్సిలింగ్ ఇవ్వగలడు. ఇది లేని వ్యక్తులే డిప్రెస్ అవుతారు, కౌన్సిలింగ్ కావాలి, మోటివేషన్ కావాలని అడుగుతారు. సో నువ్వు రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా మారాలి అంటే నీ దగ్గర చిన్నప్పటి నుంచి ఈ ఏజ్లోనే నేర్చుకోగలవు. ఇప్పుడు నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోమంటే నువ్వు నిద్రపోతావు, నేర్చుకోలేవు. ఆ టైంలో నీకు సాధ్యం కాదు ఏది లైఫ్లో. ఇప్పుడు ఈ గ్రూప్ 1 పోస్ట్కి సంబంధించి 42 ఏళ్ళ వయసు కూడా రాసుకోవచ్చు, వాళ్ళు ఎవరికి జాబులు రాస్తారు. కానీ 30 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకే వస్తాయి. ఆ తర్వాత నీకు నేర్చుకునే శక్తి, సామర్థ్యం తగ్గిపోతుంది. చిన్నప్పుడే ఫౌండేషన్ గట్టిగా ఉండాలి, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? చలో, 1 నేషన్ 1 కరిక్యులం ఫర్ మల్టిపుల్ ఎగ్జామ్స్ టు ప్రొడ్యూస్ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ బై KPIIS. ఇది మన థీమ్. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ వివిధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ తీసుకురావడానికి 1 నేషన్ 1 కరిక్యులంతో మల్టిపుల్ ఎగ్జామ్స్కి మనం ఇక్కడే పునాది వేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ఏం చేయబోతున్నాము, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన గైడెన్స్ ఫుల్గా మంచి ఫ్యాకల్టీస్ తోటి అందించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి NCERT ఫౌండేషన్ అందుతుంది, యాప్టిట్యూడ్ రీజనింగ్ అందుతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే ఇదిగో నువ్వు రోజు ఆ భగవద్గీత, బైబిల్ చదవకపోయినా కూడా ఏం చదవాలి? దీన్ని చదువు. ఇందులో నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కూడా ఉంటాయి, కెరీర్ గైడెన్స్ ఉంటుంది,
ఏ ఎగ్జామ్కి ఏమేమి సిలబస్ ఉంది, ఆ సిలబస్ ద్వారా నువ్వేమేమి సాధిస్తావు అదంతా ఉంటుంది ఇందులో. చూడు ఒకసారి, సరేనా? ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఇట్లా ఇచ్చేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే ఇది చెబితే వాళ్ళందరూ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రొవైడ్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి. ఎడ్యుకేటర్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తే ఎడ్యుకేటర్స్ నుంచి వచ్చే రిజల్ట్ ఎప్పుడైనా సరే ఎఫెక్టివ్గా ఉంటుంది, సొసైటీకి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఉంటుంది. దాన్ని మనం తీసుకొద్దాం అన్న ఆలోచనలో ఉన్నాం. నువ్వు ఏడంగా జాయిన్గా, కానీ ఇది మాత్రం తెలుసుకొని నాలెడ్జ్ తోటి నువ్వు ఎందులోకి వెళ్తే సెట్ అవుతావు అని తెలుసుకొని నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా దీని గురించి అవగాహన కల్పించి అప్పుడు నువ్వు జాయిన్గా. రైట్? ఏమీ తెలియకుండా వచ్చిర్రు, ఎంపీసీ అన్నారు, జాయిన్గా అన్నారు, జాయిన్ అయ్యారు, అంతే. అట్లే ఉంటే కష్టం. ఐఏఎస్ ఫౌండేషన్ అనగానే కాదు, ఐఏఎస్ ఫౌండేషన్లో ఏం నేర్చుకుంటావు, దానివల్ల నీ కెరీర్ ఆప్షన్స్ ఏంటి? కెరీర్ ఆప్షన్సే కాదు, నీ స్కిల్ డెవలప్మెంట్ అంటే నీ ఇంటెలెక్చువల్ క్వశ్చన్, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తిని నువ్వు ఎలా సంపాదించగలవు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ లైఫ్లో. ఓకే, నువ్వు ఇండిపెండెంట్గా ఉండాలంటే ఇవన్నీ రావాలి. ఈ ఏజ్లోనే నువ్వు సాధించగలవు. ఈ 5 years ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడు ఇవి నేర్చుకోగలిగితే మిగతా అన్నీ కూడా పెద్ద విషయం కాదు నీకు. సో పేరెంట్స్ అందరూ వీటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన కరిక్యులం మన దగ్గర డే వైజ్గా నీట్గా లిస్ట్ అవుట్ చేసి అందించడం జరుగుతుంది. ఆ షెడ్యూల్స్ మనకు కావాలంటే మా అసోసియేట్ డీన్ సనా సార్ ఉంటారు, అండ్ మా ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ ఉంటారు, మా మ్యాథ్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, నాగరాజ్ సార్, సుధాకర్ సార్, వీళ్ళు, మా అరుణ్ సార్ ఉన్నారు ఇక్కడ ఎకానమీ ఫ్యాకల్టీ, ఆయన కూడా గైడెన్స్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఏ నాలెడ్జ్ కావాలన్నా దానికి సంబంధించిన కౌన్సిలింగ్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎగ్జామ్స్ రాయొచ్చు. ఇక్కడ కౌన్సిలింగ్ కోసం, నాలెడ్జ్ కోసం, అవగాహన కోసం కూర్చొని మాట్లాడతాం అనుకున్న పేరెంట్స్ మా ఫ్యాకల్టీస్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. సో దీనికి ముందు రైట్, సో సహజంగానే ఆ క్లాప్స్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే మా చైర్మన్ సార్, ఈ విజన్ వెనకాల నాకున్నటువంటి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ మా చైర్మన్ సార్ కృష్ణ ప్రదీప్ సార్, ఆయన మిమ్మల్ని అడ్రస్ చేస్తారు. సో ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఫస్ట్ నేను పిల్లలతో మాట్లాడలేదు, ఓన్లీ పేరెంట్స్ తోటి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ యూజువల్గా మన లైఫ్లో పిల్లల లైఫ్లో ఫస్ట్ పేరెంట్స్ తెలుస్తాడు, అమ్మ తెలుస్తుంది, ఆ తర్వాత నాన్న తెలుస్తాడు, మిగతా చుట్టాలు అంటే ఈ నాయనమ్మ, అమ్మమ్మ, వీళ్ళందరూ తర్వాత తెలుస్తారు. సో పిల్లల జీవితంలో అత్యధికంగా ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎవరంటే పేరెంట్స్. అది ఇంకా దాంట్లో ఇంకా వేరే ఏమీ లేదు. అంటే పేరెంట్స్ దగ్గర పిల్లలు అల్లరి చేసినా, లేకపోతే వాళ్ళ మీద కోప్పడినా, అలిగినా, లేకపోతే నువ్వు నాకు ఇష్టం లేదు, నీతో మాట్లాడను, ఇటువంటివి చేసినా కానీ ఆ మెదడులో ఆ ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే మీ పిల్లలకి పేరెంట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది ఓన్లీ బ్రెయిన్కి సంబంధించింది కాదు, బ్రెయిన్కి మాత్రమే సంబంధించింది కాదు. అంటే ద చిల్డ్రన్ లవ్ ద పేరెంట్స్ విత్ బాడీ, మైండ్ అండ్ సోల్. కేవలం అంటే మామూలుగా సినిమాల్లో చూసే ప్రేమ కాదు పిల్లలు చేసేది మన పేరెంట్స్ పట్ల. వాళ్ళు కేవలం శరీరంతో ప్రేమించడం కాదు, లేకపోతే మైండ్తో ప్రేమించడం కాదు, తమ ఆత్మతో కూడా ప్రేమిస్తారు. ఇంకా పేరెంట్స్ని మించి వాళ్ళకి ఇంకేం లేదు. అఫ్కోర్స్ అట్లీస్ట్ మ్యారేజ్ అయ్యేదాన్ని, ఆ పిల్లలకి మ్యారేజ్ అయ్యేదాన్ని. సో మరి అటువంటి పేరెంట్స్ పిల్లల్ని ఇలాగా ప్రేమిస్తున్నారా లేదా అనేది నాకు ఒకసారి డౌట్ వస్తుంది. ఎందుకంటే పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రేమించేస్తున్నారు. బట్ అదే రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి ప్రేమని పేరెంట్స్ కూడా పిల్లలకి ఇస్తున్నారా లేదా అనేది కొన్ని సందర్భాల్లో నాకు అనుమానం వస్తుంది. ఎప్పుడు అనుమానం వస్తుంది అంటే జల్జీత్ కౌర్ అనే ఒక అమ్మాయిని చూసినప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఎవరు అమ్మాయి 2018 సంవత్సరంలో నీట్ ఎగ్జామ్ రాసి 600 ర్యాంక్ వచ్చింది. 600 ర్యాంక్ రావడం అంటే దేశంలో ఏదో మెడికల్ కాలేజీలో ఖచ్చితంగా సీట్ వస్తుంది. కానీ ఆ అమ్మాయి కోటిలో చంద్రలోక్ కాంప్లెక్స్ అని, ఆ కాంప్లెక్స్కి వెళ్ళి పైకి ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆ అమ్మాయి లెటర్ చూస్తే ఏముంది అంటే
సారీ నాన్న, నేను నువ్వు అనుకున్నట్టుగా మంచి ర్యాంక్ సాధించలేకపోయాను. ఇది అంటే ఈ అమ్మాయి మరణానికి, ఆత్మహత్యకి రీజన్ ఎవరయ్యారు? ఇక్కడ పేరెంట్ అయ్యాడు. ఎందుకని రీజన్ అయ్యాడు? ఎందుకు అవుతున్నారు అంటే పేరెంట్ అనవసరమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పిల్లల మీద పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఫుల్ఫిల్ చేయాలి అనేటటువంటి ఒక ప్రెషర్ పిల్లల మీద పెడుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే ఒక సంస్థ ఉంటుంది. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే సంస్థ ప్రతి సంవత్సరం దేశంలో జరిగిన నేరాల గురించి రిపోర్ట్లు ఇస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే దేశంలో జరిగే మొత్తం ఆత్మహత్యల్లో 8% ఆత్మహత్యలు పిల్లలు చేసుకుంటున్నారు. ఎవరైతే 18 years బిలో ఉన్నారో వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ లాస్ట్ మంత్ న్యూస్ పేపర్లో ఒక వార్త వచ్చింది. రాజస్థాన్లో కోటా అనే ఒక ప్రదేశం ఉంది. మీకు తెలుసు కోటాలో ఏం జరుగుతుంది అంటే ఈ ఐఐటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కోచింగ్లు అవన్నీ ఇస్తుంటారు. ఆ రాజస్థాన్లో కోటాలో 27 మంది 1 yearలో అంటే 2023 జనవరి నుంచి డిసెంబర్ మధ్యకాలంలో అంటే 12 నెలల కాలంలో 27 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? పిల్లలు ఏంటి, వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళకి ఏం కష్టం వచ్చింది, ఈ ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నాకు కనబడుతున్న రీజన్ ఏంటి అంటే పేరెంట్సే కనబడుతుంది. ఎందుకనంటే వాళ్ళు పేరెంట్స్ పిల్లల మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పెట్టేస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఎంత, వాళ్ళ వయసు ఎంత, 16 ఏళ్ళ పిల్లలు, 14 ఏళ్ళ పిల్లలు, నువ్వు వాళ్ళ నుంచి పేరెంట్స్ వాళ్ళ నుంచి కోరుకోవాల్సింది ఏంటి అండ్ మీరు చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఆ ఎక్స్పెక్టేషన్స్ మీద ఆ పిల్లలు తట్టుకోలేనటువంటి విధంగా ఉంటున్నాయి. వాళ్ళకి చదివే కెపాసిటీ ఉంది, చదవలేరని కాదు, కానీ ఆ కెపాసిటీ ఉంది, దాన్ని సాధించగలుగుతున్నారు. ఎందుకంటే ఐఐటీలోనూ లేకపోతే ఐఐఎంలోనూ లేకపోతే ఇంకో చోట సీట్లు సాధిస్తుంది వీళ్ళే, అదే పిల్లలు, అదే స్థాయి పిల్లలు. కాకపోతే కొంతమంది పేరెంట్స్ ఏంటంటే విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద పెట్టేసి అది తీర్చగలమో లేమో అనేటటువంటి ఒక ప్రెషర్కి గురి చేసి ఆ పిల్లల్ని తీర్చినప్పటికీ కూడా ఇందాక చెప్పిన జల్జీత్ కౌర్ అనేటటువంటి అంశం, ఆ అమ్మాయి ఉంది, 600 ర్యాంక్ వచ్చింది. అది ఆ చిన్న ర్యాంక్, పెద్ద ర్యాంక్ ఏం కాదు, మంచి ర్యాంక్ అది. దేశంలో ఏదో మెడికల్ కాలేజీలో కంపల్సరీగా సీట్ వచ్చేటటువంటి ర్యాంకే. అయినా కానీ ఇటువంటి ప్రెషర్లోకి పిల్లల్ని నెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల్ని అలా అని చెప్పి చదివించొద్దా, చదవగలదు చెప్పొద్దా అంటే చదువుతారు వాళ్ళు. మీరు చెప్పకపోయినా చదువుతారు, ఎందుకంటే వాళ్ళకి చదువుకోవడం ఇష్టం చాలామంది. కాకపోతే అది ఒత్తిడి లేకుండా చదివించేటటువంటి ఏర్పాటు ఉండాలి. అంటే ఆ చదవడం అనేది కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది. ఈ కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఆ ఏజ్లో పిల్లలు అంటున్నప్పుడు, ఆ టీనేజ్ పిల్లలు అంటున్నప్పుడు ఎప్పటి వరకు 19 ఏళ్ల వరకు టీనేజ్ పిల్లలే, 19 years వరకు. ఆ టీనేజ్ పిల్లలకి కరిక్యులర్ యాక్టివిటీసే కాకుండా కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ చదువులో అంతర్భాగం కావాలి. ఇప్పుడు పేరెంట్స్గా మనం ఉన్నాం, మనకి కనీసం ఆలోచన కూడా రాల, సూసైడ్ చేసుకుందాం అనే ఆలోచన కూడా రాల. ఎందుకని? మనం నాటుకోళ్ళలా పెరిగాం, కానీ మన పిల్లల్ని ఫారెన్ కోళ్ళలా పెంచుతున్నాం. అంటే ఫారెన్ కోళ్ళలా పెంచడం అంటే ఏంటి? బాయిలర్ కోళ్ళలా పెంచుతున్నాం. వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు, ప్రపంచం అంటే ఏంటో తెలియదు. అంటే జీవితం అంటే కేవలం సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయితేనే ఫ్యూచర్ అనేటటువంటి పర్స్పెక్టివ్లో తీసుకెళ్తున్నాం పిల్లలు. బట్ లైఫ్ అనేది రియాలిటీ ఏంటి అంటే కేవలం సక్సెస్ మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకు వెళ్ళగలవు అనేది మాత్రమే మనం నేర్పిస్తున్నాం. ఇప్పుడు శ్రీరాముడిని మనం ఈరోజు కూడా కలుస్తాం. 6,000 సంవత్సరాలకు పైగా, ఆల్మోస్ట్ 6 లక్షల సంవత్సరాలకు పైగా మనం శ్రీరాముడిని ఒక మర్యాద పురుషోత్తముడిగా కొలుస్తున్నాం. ఎందుకు కొలుస్తున్నాం? ఆయన సక్సెస్ఫుల్ పర్సనాలిటీ కాదు, ఒక రకంగా మాట్లాడాలంటే మోస్ట్ డిజాస్టర్స్ లైఫ్ అయింది. చిన్నప్పుడే 9 ఏళ్ళ లోపలనే, 6 ఏళ్ల లోపలనే అడవులకు పంపాల్సినటువంటి పరిస్థితి, రాక్షసులతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, యుద్ధం చేసి మళ్ళీ పేరెంట్స్ కూడా చెప్పకుండా కంపల్సరీ పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక ఒక శివ ధనుస్సుని విరిచి పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత ఎక్కువ కాలం కూడా లేదు, మళ్ళీ అడవులకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అడవులకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడవులకు వెళ్ళడం అంటే ఏంటి? అది పెద్ద అడవులు, దట్టమైన అడవులు, జంతువులు ఉంటాయి, జంతువులను మించినటువంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, వాటన్నింటినీ రక్షించుకుంటూ. ఇదేమో రిసార్ట్స్కి వెళ్ళినట్టు కాదు అడవులకు వెళ్ళడం అంటే.
తర్వాత భార్య ఎవరో ఎత్తుకుపోయారు. ఆ ఎత్తుకుపోయినటువంటి భార్యని కనుక్కోవడానికి మళ్ళీ రకరకాల యాక్టివిటీస్ చేయాల్సినటువంటి పరిస్థితి, అండ్ ఒక బ్రిడ్జే కట్టాల్సినటువంటి పరిస్థితి. యుద్ధం చేశాడు. సో ఎక్కడా కూడా రాముడి జీవితం నార్మల్గా లేదు. ఆల్మోస్ట్ పోని తీసుకొచ్చిన తర్వాత, సీతను తీసుకొచ్చుకున్న తర్వాత, మళ్ళీ రాజ్యానికి వెళ్ళి పట్టాభిషేకం అయిన తర్వాత మళ్ళీ ఎవరో ఏదో అన్నారని చెప్పి ఆ భార్యని, నిండు చూలాలైనటువంటి ఆ భార్యని మళ్ళీ పంపించేశారు. అండ్ తర్వాత పిల్లలు పుట్టారు, ఆ విషయం కూడా తెలియదు. పిల్లలు పుట్టారనే విషయం కూడా తెలియదు. అండ్ అశ్వమేధ యాగం చేయాల్సినటువంటి సందర్భంలో ఈ పిల్లలే, తన సొంత పిల్లలే, ఆ గుర్రాన్ని ఆపితే ఆ పిల్లల్ని, సొంత పిల్లల్ని ఆల్మోస్ట్ చంపినంత పని చేశాడు. ఆల్మోస్ట్ చంపినంత పని చేశాడు. సో ఇంత డిజాస్టర్ ఉంది అతని జీవితంలో. అయినా కానీ ఈ రోజుకి మనం రాముడిని ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకంటే రాముడు కేవలం సక్సెస్ మాత్రమే చూడలేదు, ఫెయిల్యూర్స్ని చూశాడు. ఫెయిల్యూర్స్ని ఏ విధంగా అధిగమించాలో తెలుసుకున్నాడు చిన్నప్పటి నుంచి. జీవితంలో విఫలమవడము అనేటటువంటి సర్వసాధారణము. మనం పరిగెడతాం, కింద పడతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ పరిగెడతాం. అలా గెలిచిన వాడే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి విజేత. జస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి గెలిచిపోతే సరిపోదు, అది ఎగ్జైట్మెంట్ లేదు లైఫ్లో. అండ్ అది ఆ విజయం పెద్దగా ఎవరికి గుర్తుండదు. గెలవాలి. అండ్ జీవితం అంటే ఓటమి కూడా ఉంటుంది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, నేర్చుకున్న పాఠాల నుంచి మళ్ళీ గెలవాలి. ఈ విషయాలని చెప్పడంలో ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. పేరెంట్స్ ఈ రెండో గుణాన్ని పిల్లలకి చెప్పట్లేదు. నువ్వు ఎగ్జామ్ పాస్ మాత్రమే అవ్వాలి, అది కూడా 100కి 100 మార్కులతో పాస్ కావాలి అని ప్రెషర్ చేస్తుంది. 100కి 1 మార్కు తక్కువైనా సరే ఏమవుతుంది? అది జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టుగా పరిగణిస్తుంది. జీవితంలో మనం పాస్ అవ్వడం ఎంత కంపల్సరీ, ఫెయిల్ అవ్వడం కూడా అంతే అన్అవాయిడబుల్. తప్పించుకోలేం, ఫెయిల్యూర్స్ అనేది తప్పించుకోలేం. సో పేరెంట్స్గా మనం ఇవన్నీ చూసాం. పిల్లలకి కూడా ఇవన్నీ నేర్పించినప్పుడే వాళ్ళకి జీవితంలో ఎలా గెలవాలో అర్థమవుతుంది. ఈ లైఫ్ స్కిల్స్ అన్నిటినీ నేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఒక కరికులం మనకు కావాలి. చదువుకునేటప్పుడే మన చదువులో భాగం కావాలి. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఇవి చదివితే సరిపోదు. దాంతోపాటు ఆటలాడు, దాన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అని చెప్పాను. ఎందుకు ఆటలాడాలి? ఆటలాడినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒక గేమ్లో గెలుస్తాం, నెక్స్ట్ గేమ్లో ఓడిపోతాం. కసి పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. పెరిగి నెక్స్ట్ గేమ్ ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. ఇలా లైఫ్ అనేది ఒక క్రీడలో గెలుపు ఓటముల సమ్మేళనము అనేటటువంటి ఒక విషయాన్ని పిల్లలకి అర్థమవుతుంది ఆటలాడినప్పుడు. మనం అందుకనే 2 ఎకరాల క్యాంపస్లో కాలేజ్ ఎందుకు పెట్టాము? జస్ట్ కేవలం చదివించడం కోసం కాదు. ఇప్పుడు దేశంలో ఉన్న కాలేజీలు చూస్తే కనుక ఓన్లీ బిల్డింగ్లు ఉంటాయి అంతే, ప్లే గ్రౌండ్స్ ఉండవు. వెన్ యూ ఫైండ్ ఎ ప్లే గ్రౌండ్ ఇన్ ఏ కాలేజ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్. పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రూపొందించడం జరిగిందని అర్థం. ఈ కాలేజీ కేవలం బిల్డింగులు మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఆ బిల్డింగుల్లో, కాంక్రీట్ బిల్డింగుల్లో జీవితం గురించి నేర్చుకోలేరు. జీవితం గురించి నేర్చుకోలేకపోతే దాన్ని జీవితంలో ఎదురయ్యేటటువంటి వైఫల్యాలను ఎలా తట్టుకోవాలో తెలియక వాళ్ళకి తెలిసినటువంటిది అక్కడక్కడ తెలుసుకున్నటువంటిది ఏంటి అంటే చచ్చిపోవడం అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా చేయకూడదు. పిల్లలు ఆడుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి. తర్వాత చదువుకునే దాన్ని అమలు చేయగలగాలి, దాన్ని ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. సో ఈ ప్రాక్టికల్స్తో కూడినటువంటి చదువు ప్లస్ ఆటలు, వీటన్నిటినీ కలిపి కరిక్యులర్, కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్న. అలాంటివి చేస్తే అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఈ రోజున మనకి ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉద్భవ్ అనే పేరుతోటి ఒక ఫెస్ట్ నిర్వహించుకుంటున్నారు. ఈ ఫెస్ట్ నిర్వహణ మేమేమి అంటే ఫ్యాకల్టీ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ ఎవరు దానికి సంబంధించి యాక్టివిటీస్ ఏం చేయం. అది 2 రోజుల ఫెస్ట్. 2 రోజుల పాటు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. కొంతమంది చీఫ్ గెస్ట్లు వస్తుంటారు. ఈ రోజున సాయంత్రం 4 గంటలకి అనిల్ స్వరూప్ IAS రిటైర్డ్ ఆఫీసర్ వస్తున్నారు. ఈయన ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసి ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా 38 సంవత్సరాల అనుభవం. ఆయన ఈరోజు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం అంతా రూపొందించి తయారు చేసి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఎవరు? వాళ్ళే స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మేము చేసేది ఏంటి అంటే, మా స్టాఫ్ చేసేది ఏంటి అంటే, ఓన్లీ వాళ్ళు ఆ పనులు చేస్తుంటే పరిశీలించడం, పర్యవేక్షించడం అండ్ సమన్వయం చేయడం, కోఆర్డినేషన్ చేయడం. వీళ్ళకి స్కిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో రాలా. వాళ్ళకి అంతర్లీనంగా ఉన్నటువంటి టాలెంట్, ఇంటర్నల్ టాలెంట్. ఆ టాలెంట్ని గుర్తించడం, ఆ గుర్తించిన టాలెంట్ని బయటపెట్టే విధంగా, బయటకు వచ్చే విధంగా కావాల్సినటువంటి పరిస్థితుల్ని సృష్టించడం. సో అటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తే చాలు, వాళ్ళు వచ్చి వాళ్ళంతటి వాళ్ళే తమ టాలెంట్ని బయటపెట్టారు. అండ్ అటువంటిదే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నమాట. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఈ మ్యూజిక్, డ్యాన్స్ మాత్రమే కాదు. ఒక కార్యక్రమాన్ని నువ్వు ఎంత సమర్థవంతంగా అమలు చేస్తావు. ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలంటే దానికి ప్లానింగ్ చేయాలి, దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి, అంటే ఒక బడ్జెట్ కావాలి, ఆ తర్వాత దానికి ఎగ్జిక్యూట్ చేయడానికి మనుషులు కావాలి, కొంత టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, అండ్ తర్వాత ఈ మొత్తం అంతటిని సమన్వయం చేయాలి. సమన్వయం చేసిన తర్వాత అమలులోకి తీసుకోవాలి. సో ఈ మొత్తం కార్యక్రమం అంతా 2 రోజులు జరిగి మొత్తం కార్యక్రమం అంతా వాళ్ళే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళే లీడర్షిప్ వహిస్తున్నారు. వాళ్ళే ఈ కార్యక్రమాలకి కమిటీలు వేసుకున్నారు. కమిటీలు వేసుకుని ఆ కమిటీలకి మళ్ళీ వాళ్ళే అనుసంధానం చేసుకుంటున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారు అండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో ఈ స్కిల్ వాళ్ళే సంపాదించుకున్నారు. దీనికి MBA చదవక్కర్లేదు, లేకపోతే అద్భుతమైనటువంటి ట్రైనింగ్లు అక్కర్లేదు. సో ప్రతి స్టూడెంట్లోనూ ఉండేటటువంటి ఈగాటి టాలెంట్ బయటికి రావాలంటే వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించాలి. అంటే లైఫ్ అంటే ఓన్లీ MPC, లైఫ్ అంటే ఓన్లీ BPC, లేకపోతే CEC, MEC చదువుకున్న తర్వాత ఇట్లా కాదు. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ స్పృశిస్తుంది. ఆ నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆధారంగా పిల్లలకి ప్రెషర్తో కూడినటువంటి విద్య అనేది ఉండకూడదు. మళ్ళీ పేరెంట్స్ అంటారు, పిల్లలు మేము పెంచుతాం కదా, మేము కన్నాం కాబట్టి మేము పెంచుతామంటాం. పెంచడానికి మీరెవరు, పెరగడానికి వాళ్ళెవరు? మనం పెంచాల్సింది పిల్లల్ని కాదు, పిల్లలకి ఎదిగే అవకాశాలు ఇవ్వాలి, పెంచకూడదు. మరి పెంచడం అనే పదాన్ని కదా మనం అందరూ పేరెంట్స్ ఉపయోగిస్తుంటాం. బట్ మనం పెంచినంత మాత్రాన వాళ్ళు పెరగరు, మనం పెంచకుండా ఉన్నంత మాత్రాన వాళ్ళు పెరగకుండా ఆగరు. అదే కదా. ఇప్పుడు సపోజ్ ఒక టార్జన్ లాంటి సినిమా ఉందనుకో, టార్జన్ లాంటి సినిమాలో ఆ టార్జన్ అనేవాడు పేరెంట్స్ నుంచి విడిపోయి అడవిలో పోతాడు. మరి ఆ పిల్లాడు పెరగకుండా ఉంటాడా, అలాగే ఆగిపోతాడు. అక్కడ పేరెంట్స్ పెంచట్లేదు కదా అని చెప్పి ఆగలేదు, అక్కడ వాడు పెరుగుతూనే ఉన్నాడు. కాబట్టి పెంచడము అనే పదాన్ని ఇకపై వాడడం మానేయండి. ఎందుకంటే మనం కుక్కల్ని పెంచుతాం, పుల్లుల్ని పెంచుతాం, బట్ పిల్లల్ని పెంచడం కాదు. కుక్కల్ని, పిల్లుల్ని మాత్రమే పెంచాలి, పిల్లల్ని కాదు. వాళ్ళని ఎదగనిద్దాం. ఒక మొక్క ఎలా అయితే ఎదుగుతుందో అలా ఎదగనిద్దాం, ఫ్లరిష్ అవనిద్దాం. ఒక పువ్వు ఎలా అయితే ఫ్లరిష్ అవుతుందో అలాగే ఆ పిల్లల్ని కూడా ఫ్లరిష్ అవనిద్దాం. అలా ఫ్లరిష్ అవరించినప్పుడు దానికి కావలసినటువంటి పరిసరాలను సృష్టిద్దాం, మంచి వాతావరణం సృష్టిద్దాం, నీళ్లు పోద్దాం, సపోర్ట్ ఇద్దాం. ఇది చేస్తే చాలు, మొక్క అదంతటదే పెరుగుతుంది, పువ్వు వికసిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫ్లవర్ వికసించినప్పుడు, స్వతంత్రంగా వికసించినప్పుడు అది ఎంత విచ్చుకుంటుంది, అది దాన్ని నువ్వు ఆపినా ఆగదు. కాబట్టి అలాంటి అవకాశాలని కలిగించడానికి ఈ 21st సెంచరీ IAS అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్ని పెంచడము, రిస్ట్రిక్ట్ చేయడము, వాళ్ళ ఆలోచనల్ని పరిమితం చేయడం కాదు. వాళ్ళ పిల్లలకి ఎన్ని ఆలోచనలు వస్తే అన్ని రకాలుగా ఆలోచించనివ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా స్కూళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం, అంటే 2020కి ముందు ఉన్నటువంటి విద్యా విధానం ప్రకారం టీచర్లు కేవలం నీ ఫ్యూచర్ అంటే ఇంజనీరింగ్, నీ ఫ్యూచర్ అంటే కేవలం మెడిసిన్ అన్న టైప్లో కేవలం ఆ రెండింటికి మాత్రమే పిల్లల్ని ఆలోచించేటట్టుగా పరిమితం చేస్తున్నారు. అది దాటి ఆలోచించట్లేదు. ఎప్పుడైతే అది దాటి ఆలోచించలేకపోతున్నారో, వాళ్ళ ఆలోచనల్ని పరిమితం చేయడం జరుగుతుందో, వాళ్ళ ఫ్లరిష్మెంట్ అనే దాన్ని ఆపేస్తున్నాం మనం. ఆ పువ్వుల్ని మెచ్చుకోకుండా చేస్తున్నాం. కాబట్టి అవకాశం ఇవ్వండి, పిల్లలకి అవకాశం ఇవ్వండి. అలా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ
దే గ్రో. అది పెంచాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళు గ్రో అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఇస్తాం. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఇటువంటి నాయకులు. జస్ట్ కేవలం మీ వ్యక్తిగతమైనటువంటి కెరియర్ అనే పర్స్పెక్టివ్లో ఆలోచించకండి. అంటే నాకు ఇంజనీరింగ్ అయితే ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగం వస్తుంది. కంపెనీలో ఉద్యోగం వస్తే ఎంత జీతం వస్తుంది ఫస్ట్ అది. ఎందుకంటే మనకి కెరియర్ అంటే ఏంటి, మంచి శాలరీ ఉండాలి, తర్వాత శాలరీతో పాటు సేఫ్టీ ఉండాలి, అంటే ఉద్యోగ భద్రత ఉండాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి. ఈ రెండు కోరుకుంటాం. సరే, ఏదైనా కంపెనీలో ఉద్యోగం అవుతాం, ఇంజనీర్ అవుతాం. ఇంజనీర్ అయ్యి ఉద్యోగం వస్తుంది. ఎంత వస్తుంది జీతం? అందరికీ ₹1,00,00,000 ఉద్యోగం వస్తుందా? ఇప్పుడు ఏ ఐఐటీలోనో ఒక చదువుతుంటారు, ఒక దేశం మొత్తం మీద ఒక సుమారుగా ఇప్పుడు 20 ఐఐటీలు ఉన్నాయి. కేవలం ఇంతకుముందు ఏమో 6 ఐఐటీలు ఉండేవి, ఇప్పుడు 20 ఉన్నాయి. ఈ మొత్తం ఐఐటీల్లో నుంచి వచ్చేటటువంటి ప్రతి గ్రాడ్యుయేట్కి ₹1,00,00,000 ఉద్యోగాలు రావు. అది ఎప్పుడు వస్తుంది? ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో వస్తుంది, అన్ని వేకెన్సీలు ఉన్నప్పుడు వస్తుంది. అది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రతి కంపెనీ ఉపయోగిస్తుంది. ఎప్పుడో భవిష్యత్తులో రావడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఉపయోగిస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానివల్ల రోబోస్ వస్తాయి. రోబోల ద్వారా మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే OECD అనే సంస్థ చేసినటువంటి ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 27% ఉద్యోగాలు పోతాయి. మరి నీకు గ్యారెంటీ ఏంటి? జాబ్ గ్యారెంటీ ఏంటి? జరిగిందో జాబ్ గ్యారెంటీ 27% ఉద్యోగాలు పోయేటటువంటి అవకాశం. మరి నెక్స్ట్ ఈ ప్రపంచం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆగిపోతుందంటే అది ఆగిపోదు. నెక్స్ట్ లెవెల్ రాబోయే టెక్నాలజీ కోసం కూడా పరిశోధనలు మొదలుపెట్టాయి. సో ఇప్పుడు ఏదైతే ChatGPT ఉంది, ఆ ChatGPT అనే సంస్థ, ఆ సంస్థనే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కోసం పరిశోధనలు మొదలుపెట్టింది. Q-Star అనే కొత్త టెక్నాలజీ రాబోతుంది, నెక్స్ట్ లెవెల్లో వచ్చేటటువంటి కొత్త టెక్నాలజీ. అంటే ఇలా నిరంతరం కొత్త టెక్నాలజీలు వస్తున్నటువంటిది రావడం అనేది అన్అవాయిడబుల్. ఎందుకంటే 1980sలో ఎవరి దగ్గర అయితే ఆయిల్ ఉండదో, ఆయిల్ ఉన్నవాడు ధనవంతుడు, సంపదకి ఆధారం ఆయిల్. తర్వాత 21వ శతాబ్దం వచ్చేటప్పటికి ఏమైంది? సమాచారం ఉన్నటువంటి వాడికి సంపద ఉంటుంది. ఈ గూగుల్ కానీ, ఈ మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, ఇటువంటి కంపెనీలు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏం చేస్తున్నాయంటే సంపదను సృష్టిస్తున్నాయి. కేవలం ఇన్ఫర్మేషన్. ఈ యాపిల్ కంపెనీ ఇటువంటి అన్నీ కూడా. ఇప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు. ఫ్యూచర్లో ఏముంటుందో మనకి తెలియదు. కాబట్టి వీటన్నిటినీ నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, వీటన్నిటిని నిర్వహించడానికి నాయకులు కావాలి. ఆ నాయకులుగా మీ పిల్లల్ని తయారు చేస్తారు. అంటే పిల్లలందరూ నాయకులు అయిపోతాయి, మరి ఫాలోవర్స్ ఎవరు ఉండాలి? అందరూ నాయకులైనప్పుడు అనుచరులు అవసరం లేదు. ప్రతి ఒక్కరూ నాయకుడు అవ్వాలి, దేశానికి కావాల్సింది. ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళ ప్రభావంతో ఇప్పటిదాకా మనం చదివిన చదువంతా కేవలం అనుచరులు అవ్వడానికి, ఫాలోవర్స్ అవ్వడానికి మాత్రమే చదువుకుంటాం. ఎవరికో సర్వీస్ చేద్దాం అన్నట్టుగా చదువుకుంటాం. కానీ ఇప్పుడు దశ మారింది, దేశం యొక్క దిశ మారుతుంది. కాబట్టి భవిష్యత్తులో దేశానికి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ నాయకుడే. నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కాదు. నువ్వు ఏ రంగంలో అయితే ఉంటున్నావో ఆ రంగంలో లీడ్ చేయడం, ఆ రంగంలో ప్రముఖుడం, ఆ రంగానికి ఆధిపత్యం వహించడం. అలాంటి ఆధిపత్యం వహించే వాళ్ళుగా తయారు చేస్తాను. నేను మీ పిల్లల్ని IAS చేస్తాను, IPS చేస్తాను, లేకపోతే ఇంజనీరింగ్ చేస్తానని ప్రామిస్ చేయట్లేదు. ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ మేక్ యువర్ చిల్డ్రన్ ద ఫ్యూచర్ లీడర్స్. అందుకే 21st సెంచరీకి సంబంధించినటువంటి మీరు పంచ్ లైన్ చూస్తే మా లక్ష్యం అది ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. సుపరిపాలన కోసం రాబోయే తరం నాయకుల్ని తయారు చేయడం మా లక్ష్యం. అంతే తప్ప IASలు IPSలు అని కాదు. కానీ అలాంటి లక్ష్యంతో ఎప్పుడైతే మేము ఈ అవకాశాలన్నీ సృష్టిస్తున్నామో దానివల్ల మనకి మా 21st సెంచరీకి సంబంధించినటువంటి IAS IPS స్టూడెంట్స్ అండ్ అలాగే రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 స్టూడెంట్స్ మొత్తం సుమారుగా 3,000 మంది ఉన్నారు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో మీరు ఏ జిల్లాకి వెళ్ళినా కానీ నా స్టూడెంట్ ఉన్నాడు. ఇది ప్రతి జిల్లాలోనూ ప్రతి
గవర్నమెంట్ ఆఫీస్లోనూ నాకు సంబంధించినటువంటి స్టూడెంట్స్, అంటే ఈ 21st సెంచరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. అండ్ ఫ్యూచర్లో ఏంటి అంటే మొత్తం దేశం మొత్తం నా స్టూడెంట్స్ ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళలో మీరు కూడా ఒకడు అవ్వాలని చెప్పి నా ఆశ. అంటే నాకు ఇంతకన్నా ఎక్కువేం ఆశలు లేవు. దట్ మై స్టూడెంట్ షుడ్ బి దేర్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నలుమూలలో కూడా నా విద్యార్థులు ఉండాలి. తద్వారా ఈ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ ఐడియాలజీని? ఈ ఫాలోవర్స్ని క్రియేట్ చేయడం కాదు. 21st సెంచరీ అంటే ఏంటి? నాయకుల్ని తయారు చేయడం, లీడర్స్ని తయారు చేయడం. నువ్వు ఏ రంగంలో ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉండేటట్టు తయారు చేయడం. ఆల్ ద బెస్ట్.